ఈ విధంగా రావటానికి దేవుడు కృప చూపించాడు. ప్రార్థన వృధా కాదు, నా కన్నీళ్ళు వృధా కావట్లేదు. దేవుడు కార్యం చేస్తున్నాడు బిడ్డలారా. మరి మనమందరం కూడా మరి దేవుని బిడ్డలుగా ఇక్కడ చేర్చబడ్డాం. హల్లెలూయా. దేవుని బిడ్డలుగా మనము చేర్చబడ్డాం. మరి ఈ వీళ్ళ గురించి అయితే ప్రతి సాయంత్రం పొద్దుట ప్రార్థన చేస్తూనే ఉన్నా. ప్రభువా, యాకోబుకి ఆ సారు పనిస్తేనే తప్ప యాకోబు రాడు అని ఇదే ప్రార్థన చేసేదాన్ని. మీరు పని ఇవ్వండి, యాకోబు వాళ్ళు వస్తారు అని దేవుని దగ్గర ఎంతో మొరపెట్టుకున్నాను. దేవుడు కృపను బట్టి మరి మన మేరీ చెప్తుంది, అమ్మ 2 నెలలు బట్టి సార్ వాళ్ళు ఫోన్ చేస్తున్నారు. మరి ఆ విధంగా మరి మేము లేట్ అయింది, పనులన్నీ చూసుకొని వచ్చామని దేవుడికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మాటలు ఎందుకు చెప్తున్నానంటే, మనం ఎప్పుడైతే విశ్వాసముతో ప్రార్థన చేస్తామో ఆ ప్రార్థన ఆలకిస్తాడు. మనం అనుకుంటాం కదా, ప్రభు వినలేదా, విని కూడా మనకు ప్రతిఫలం ఇవ్వట్లేదు ఎందుకు అనుకుంటాం. కానీ ఆయన సమయం రావాలి. హల్లెలూయా. సమయం కోసం మనం విశ్వాసంతో ఎదురు చూడాలి. ప్రార్థన చేసి విశ్వాసం ఉంచి ఎదురు చూడాలి. ఆ విధమైన మన ఆత్మీయ జీవితాలు ఇంకా ఎంతగానో మరి ఆశీర్వదింపబడతాయి, ముందుకి వెళ్తాయి. మనం అనుకున్నవన్నీ కూడా దేవుడు సహాయం చేస్తాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ విధంగా మరి యాకోబు మరి మేరీ వస్తారని నాకైతే నమ్మకం ఉంది. ఎందుకంటే ప్రభువుని అడుగుతున్నాను కాబట్టి వస్తారు. అలాగే మరి తామాసు భార్య భర్తలు కూడా వస్తారు అని నేను ప్రార్థన చేస్తున్నాను. వాళ్ళు కూడా మరి త్వరగా రావాలని ప్రార్థిస్తున్నాను. సంఘ బిడ్డలు మరి తొలగిపోకూడదు, చల్లారిపోకూడదని దేవుని చిత్తమై ఉంది. సేవకులుగా మాకు కూడా మరి బాధ్యత ఉంది కాబట్టి ప్రార్థన చేస్తున్నాం. అందరూ కూడా ప్రార్థన చేయండి, మరి వాళ్ళు కూడా మన మంచికి వచ్చునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. మంచిది ప్రియమైన దేవుని బిడ్డలారా. యాకోబు ఎలా ఉన్నారండి, బాగున్నారా? ఓకే. మరి బిడ్డలు పంపించారు. మరి పురుషులుగా ఎప్పుడు మరి యాకోబు ముందు నేను చెప్పటం కాదు, కానీ ఎవరున్నా లేకపోయినా యాకోబు ఆ ప్లేస్లో ఉంటాడు. హల్లెలూయా. యాకోబు ప్లేసు అలాగే ఉండిపోయింది అక్కడ. యాకోబు లేనప్పుడు రాజు వచ్చి కూర్చునేవాడు. ఆ అబ్బాయి నెలకోసారి లేకపోతే 15 రోజులకోసారి అబ్బాయికి హాలిడేస్ ఎప్పుడు ఉంటే అప్పుడు వరంగల్ నుంచి వస్తాడు. ఎంత ఆసక్తితో వస్తాడు. ఆ ప్లేసు యాకోబుది అక్కడే ఉండిపోయింది. దేవునికి మహిమ కలుగును గాక. ప్రార్థిస్తున్నా, కన్నీళ్లు విడుస్తున్నా, ప్రభువా పురుషులు లేరని, ప్రభా ఎంతో వేదన పడుతున్నా, ఏమి చేసేవాళ్ళు లేరు, ఆడోళ్ళు మేము ఏమి చేయలేము, ఏదన్నా చేయాలంటే పురుషుడు కావాలి కదా. మరి యాకోబు మరి ఎన్నో పనులు చేసేవాడు. ఆయన ఎదురుగా నేను చెప్పటం కాదు, కానీ ప్రతిదీ సంఘములో మరి మగపిల్లాడుగా అతనే మరి బాధ్యత తీసుకునేవాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆ విధంగా మరి ఊర్లో కూడా వాళ్ళ గృహం కట్టుకుని మరి అక్కడే ఉండిపోకుండా రావడానికి దేవుడు కృప చేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎక్కడ ఉన్నా మనము ఒక రోజు ఎక్కడికి వెళ్ళాలి? ఎక్కడికి వెళ్ళాలండి? దేవుని ఆ గృహముకి వెళ్ళాలి. ఇక్కడ ఎన్ని గృహాలు కట్టుకున్నా, ఎంత సంపాదించుకున్నా మన నివాసం ఎక్కడుంది? అక్కడుందండి. అక్కడికి మనం వెళ్ళిపోవాలి. కాబట్టి దానికోసం మనం ప్రయాసపడాలి, సిద్ధపడాలి. మెలకువ ప్రార్థన చేసేవారంగా ఉండాలని దేవుడి పేరట మనవి చేస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, అమ్మ అనువిట్రా మీ దగ్గరికి ఒక ప్లేట్ పంపిస్తున్నాను. ఈ ప్లేట్లో ఏమేమి కలిసి ఉన్నాయో చూడండి. అందరికీ చూపించము. తింటారు, బాగా చెప్తావు. తింటే మళ్ళీ కొన్ని వాళ్ళకు అందరూ చూడండి. ఇక్కడ పెడితే మీకు కనపడదు కాబట్టి క్లియర్గా చూస్తారని మరి మీకు దేవుడి పేరట పంపించారు. అది ప్లేటు చూడండి. తర్వాత దాన్ని బట్టి మనం ఏం తెలుసుకుంటామో అదిగో మీరు చూసావా, చాలా పరీక్షిస్తుంది. అందరూ ఏమో చూసినట్టు చూస్తారు, ఆమె అట్లా కాదు, మొత్తం పరీక్షిస్తుంది. చూడండి, మనం దేవుణ్ణి మహింపరచటానికి, మనం ధ్యానించటానికి బాగుంటుందని మీకు చూపించమంటున్నాను.
ఏంటి అంటే ఈ తెల్లగా సన్నగా ఇసుకలాగా ఉన్నది లోకం. చాలా జాగ్రత్తగా ఉన్నది. ఇదేంటండి? లోకం. ఇందులో ఉన్న విత్తనాలు దేవుని ఆత్మ. హల్లెలూయా. దేవుని ఆత్మ ఇచ్చిన బిడ్డలు కాబట్టి ఇవి మరి ఆ రక్షింపబడ్డ విత్తనాలు దేవుని బిడ్డలుగా దేవుని సొత్తుగా ఏర్పరచబడ్డవి లోకములో ఉండటము దేవునికి ఇష్టం లేక జల్లెడి పట్టాడు. ఇప్పుడు మనకి ఏం కనిపిస్తున్నాయా మీకు? ఏంటిది? ఇప్పుడు లోకములో ఇవి రెండు కలిసి ఉన్నాయి. ఓకేనా? లోకములు రెండు కలిసి ఉన్నాయి. ప్రభు వచ్చి ఏం చేశాడు అంటే లోకము నుంచి జల్లెడు పట్టాడు. అర్థమవుతుందా మీ అందరికీ? ఏం పట్టాడు? జల్లెడు పట్టాడు. ఎందుకు జల్లెడు పట్టాడు అంటే ఇది లోకము, దేవునికి ఇది పనికి రాదు. లోకంలో ఉన్న ఈ విత్తనాలు మాత్రం దేవునికి పనికొస్తాయి. ఈ విత్తనాలు ఎవరు అంటే మనల్ని ఏం చేశాడు? హల్లెలూయా. మనము లోకంలో ఉంటాము, దేవునికి ఇష్టం లేక. ఇదిగో చూడండి, ఇవన్నీ కూడా పోగు చేసి ఇక్కడికి చేర్చాడు. అందరూ కూడా మహిమపరచండి దేవుణ్ణి. పోగు చేసి ఏర్పరచుకున్నాడు, సిద్ధపరచుకున్నాడు, రక్షించాడు. కాబట్టి ఇక్కడ మనందరినీ పోగు చేసి ఇక్కడ కూర్చోబెట్టాడు. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇవన్నీ ఎవరిమో తెలుసా? మనము. ఇప్పుడు మీకు సంతోషంగా ఉందా అంటే ఎందుకు సంతోషించాలి, మనము ఆనందించాలి అంటే ఈ లోకము నుంచి, ఈ పాపపు చీకటి మరి జీవితం నుంచి ఈ దేవుడు వచ్చి మమ్మల్ని ఏం చేశాడు? జల్లెడు పట్టేశాడు. దేని నుంచి అండి? లోకము నుంచి, పాపము నుంచి, చీకటి నుంచి మనల్ని జల్లెడు పట్టేసి ఎక్కడికి తీసుకొచ్చేసాడు? దేవుని మందిరమునకు. ఈ మందిరం అంటే ఎవరున్నారు ఇక్కడ? నేను శిరసై ఉన్నాను మందిరానికి అన్నాడు. మరి శిరసై ఉన్న దేవుడి దగ్గరికి శరీరులుగా మనం ఇక్కడ ఉండాలి. హల్లెలూయా. మనం ఎలా ఉండాలంట? శరీరులుగా మనం ఇక్కడ ఉండాలని మనల్ని ప్రత్యేకించుకొని ఇదిగో ఈ విధంగా తెచ్చాడు. ప్రియమైన దేవుని బిడ్డరా, ఇవి ఎన్నున్నాయో తెలియదు కానీ దీన్ని ఇప్పుడే పరిశుద్ధాత్మ దేవుడు ఆరాధన చేస్తున్నప్పుడు ఆలోచన ఇచ్చాడు. ఇదిగో ఇంతమందిగా మనం ఆశీర్వదింపబడాలి. హల్లెలూయా. ప్రార్థన చేయండి విశ్వాసముతో. ఇంకా సంఘం నింపబడాలి. ఈ విత్తనాలు ఎన్నైతే ఉన్నాయో ఆ విత్తనాలన్నీ కూడా ఇందులో చేర్చబడాలి అని మరి దేవుడు చిత్తమై ఉందని మరి మనం చేస్తున్న ప్రియమైన దేవుని బిడ్డలారా, మీకు అర్థం కావాలని ఇలాగా దేవుడు జల్లెడు పట్టాడు లోకంలో బిడ్డలందరినీ. అంటే మరి మనందరినీ ప్రేమించాడా లేదా? ప్రేమించి జల్లెడు పట్టాడా? మరి ఇంకా ఉన్నారు కదా లోకంలో, ఇంతమందే ఉన్నారా? ఏమా లోకంలో ఎంతమందే ఉన్నారా? లేరు కదా. లక్షల కోట్ల మంది ఉన్నారు. మరి ఇంతమందినే ఈ కృపా ప్రార్థన మందిరంలోకి ఎందుకు చేర్చుకొని పోగు చేశాడు? ఎందుకు అంటే ఆయన చిత్తంలో మనం ఉన్నాం, ఆయన ప్రణాళికలో మనం ఉన్నాం, ఆయన బిడ్డలుగా ఆ రాజ్యంకి చేరాలని ప్రభు చిత్తమై ఉంది. కాబట్టి ఇక్కడ మనల్ని జల్లెడు పట్టి తెచ్చుకున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. మన చేపల గురించి కూడా మన వాక్యం విన్నాం. ఏమన్నాడు? సముద్రంలో చేపలు పట్టి ఏం చేశారు? గంపలో వేసి మంచివన్నీ కూడా గంపలో వేసాడు, చెడ్డవన్నీ కూడా బయట పడేశాడు. గుర్తుందా వాక్యము మీకు? గుర్తుందండి? గుర్తులేదా? చూస్తారా ఒకసారి? లూకాసు వార్త 13వ అధ్యాయము. లూకాసు వార్త 13వ అధ్యాయము. త్వరగా ఒక్కసారి ఒక్క మాట జ్ఞాపం చేసుకుందాం. దేవుని రాజ్యము దేనితో పోలి ఉన్నది? దేనితో దాన్ని పోల్చును? ఒక మనుషుడు తీసుకుని పోయి తన తోటలో వేసిన ఆవగింజను పోలి ఉన్నది. అది పెరిగి వృక్షమయ్యేను. ఆకాశ పక్షులు దాని కొమ్మల యందు నివసించెను. ఒక నిమిషం అండి. మత్తయి వార్త 13వ అధ్యాయం. మత్తయి వార్త 13వ
విధానమును పోలి ఉన్నది. ఒక మనుషుడు దాన్ని కనుగొని దాచిపెట్టి అది దొరికిన సంతోషంతో 47 నుంచి చదవండి. మరియు పరలోక రాజ్యము సముద్రంలో వేయబడి నానా విధములైన చేపలను పట్టిన వలలు. ఎలా ఉన్నాయంటే చేపలు నానా విధమైన చేపలు అంటే మంచి ఉన్నాయి, చెడ్డవి కూడా ఉన్నాయి. అందుకే అక్కడ ఆ మాటని ఎలాగ ఉపయోగించాడంటే నానా విధమైన చేపలు అన్నాడు. మనుషులు కూడా అంటారు, ఈ నానా విధమైన మనుషులు అనేసి కూడా పలుకుతూ ఉంటారు మాటలు. చదవండి, ఈ నానా విధమైన చేపలు ఏం చేశాడు? నానా విధములైన చేపలను కట్టిన వలను పోలి ఉన్నది. అది నిండినప్పుడు దానిని దరికి లాగి కూర్చుండి మంచి వాటిని గంపలో చేర్చి చెడ్డ వాటిని బయట పారవేయదు. అలాగే యుగ సమాప్తమందు జరుగును. చాలండి, చాలు. ప్రియమైన దేవుడు బిడ్డలారా, ఇక్కడ చూడండి, ప్రభు మనల్ని లోకంలో జల్లెడు పట్టి వేరుపరిచేసి మందిరంలోకి చేర్చాడు. మళ్ళీ సముద్రంలో చేపలు నానా విధమైన చేపలు కూడా అక్కడ కలిసి ఉండని అనుకోలేదు. అర్థమవుతుందా బిడ్డలారా? పోనీలే కలిసి ఉండని అనుకున్నాడా? దేవుడికి తెలుసు అందులో చెడ్డ ఉన్నాయి, మంచి ఉన్నాయి. చెడ్డ వాటితో మంచివి కలిస్తే వాళ్ళ జీవితాలు కూడా నాశనం అవుతాయి. శాస్త్రం ఒకటి ఉంది కదా, ఏంటి? 6 నెలలు సావాసం చేస్తే వారే వీరవుతారు, వీరే వారవుతారు అని శాస్త్రం ఉంది. కాబట్టి ప్రభువు ఏమనుకుంటున్నాడంటే, మారు మనసు పొంది రక్షణ పొందుకుని భయభక్తులతో ఉన్న దేవుని బిడ్డలుగా మనం పిలువబడుతున్న వాళ్ళము, మనము లోకస్తులతో కలవటానికి వీలు లేదు, వాళ్ళతో ఉండటానికి వీలు లేదు అన్న ప్రభు ఏం చేస్తాడంటే, ఆ సముద్రంలో చేపలు వల వేశారు. ఇది కూడా వలే. ఇదేంటి? ఇది వలే. ఇదేది ఏం చేశాడు? లోకంలో వల వేసి మనల్ని జల్లించాడంట. ఇది జల్లిడుగా ఇక్కడ జల్లించాడు, అక్కడేమో వల వేశాను అంటున్నాడు. మంచివి వేరేసి భద్రంగా గంపలో దాచాడు, చెడ్డవి ఏం చేశాడు? బయట పారవేశాడు. బయట అంటే ఏంటి? లోకము అని అర్థం. బయట అంటే ఏంటండి? లోకములు అని అర్థం. అంటే మనం లోకంలో ఉండాలనుకుంటున్నాడా దేవుడు? మరి బయట లోపల ఉండాలనుకుంటున్నాడా? లోపల గంపలో ఉంటే మనం భద్రత. దేవుణ్ణి ప్రార్థించట్లో, ఆరాధించట్లో, దేవుని మహింపరచట్లో, ఆయనని వెంబడించటంలో మనం భద్రంగా ఉండాలని గంపలో ఉంచాడు. చెడ్డవేం చేశాడు? బయట పారవేశాడు. బయట పాడేసిన చేపలు ఏమైంది? బయట పారేసిన చేపలు ఏమైంది అండి? చచ్చిపోయి. చేప బయట వేస్తే చాలాసేపు బతకదు, ఎందుకంటే దాని జీవము నీళ్లు. కాబట్టి నీటిలోంచి బయటకు వస్తే ఏమైపోతుంది? చచ్చిపోతుంది. అంటే అదేమవుతుంది? లోక సంబంధమైన చేప కాబట్టి, చెడ్డది కాబట్టి అది నశించిపోయింది. కానీ నిన్ను నశింపచేశాడా? లేదు. ఎక్కడ పెట్టాడు నిన్ను? ఎక్కడమ్మా? గంపలో వేశాడు. దేవునికి మహిమ కలుగును గాక. మరి ఇంత గొప్ప దేవుణ్ణి, ఇంత మంచి దేవుణ్ణి నువ్వు కలిగి ఉన్నావు కదా, మరి ఎలా ఉండాలి దేవునికి? చూద్దాం. ప్రకటన గ్రంథము త్వరగా, ప్రకటన గ్రంథము ఒక్క మాట చూసుకుందాం. అక్కడ ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 19వ వచనం ఒకే మాట అక్కడ జ్ఞాపకం చేసుకుందాం. నేను ప్రేమించిన వారందరినీ గద్దించి శిక్షించుచున్నాను కనుక నీవు ఆసక్తి కలిగి మారు మనసు పొందు. చాలండి, చాలు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎక్కడి నుంచి జల్లెడు పట్టామని చెప్పుకున్నాం ఇందాక? లోకం నుంచి జల్లెడు పట్టి మనల్ని మందిరంలో కూర్చిపెట్టాడు. ఇక్కడ ఏం చేశాడు? మందిరంలో పెట్టాడు మనందరినీ కూడా. పోగు చేశాడు. ఇక్కడ పోగయ్యామా లేదా? అక్కడొకరు ఉన్నావా? లేదే. దేవుని మందిరంలో కూర్చున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మనల్ని చేర్చిన దేవుణ్ణి మనం ఏం చేస్తున్నామంటే నిర్లక్ష్యం చేస్తున్నాం, కాలయాపన చేస్తున్నాం. దేవుని మందిరంకి రావటానికి, ప్రార్థించటానికి, ఆరాధించటానికి మన హృదయాలు ఏమైపోతున్నాయి? చల్లారిపోయి లోకము కావాలనుకుంటున్నాం, ఆశలు కావాలనుకుంటున్నాము అని ప్రభు ఏమంటున్నాడంటే, మన
ఎలా ఉన్నావు? ఆత్మీయంగా నువ్వు బలపడుతున్నావా లేకపోతే లోక సంబంధిగా ఉన్నావా? అది నీకు నాకు తెలియదు, కానీ ఎవరికి తెలుసు? ప్రభువుకి తెలుసు. మొదట మాట అన్నాడు, నిన్ను నేను ప్రేమిస్తున్నాను కనుక. ఏమన్నాడండి? ప్రేమించి గద్దించి బుద్ధి చెప్పాడా? ప్రేమించకుండా గద్దించాడా? ప్రేమించి గద్దించి బుద్ధి చెప్పాను. ఇప్పుడు ఏమంటున్నాడు? మీరు మారు మనసు పొందండి. ప్రేమించకుండా గద్దించి బుద్ధి చెప్తే దాన్ని ఏమంటారంటే మరి పగ ప్రతీకారం తీర్చుకుంటుంది లేకపోతే తీర్చుకుంటున్నాడు అని అనొచ్చు. ఇక్కడ ప్రభు ఏమంటున్నాడు? బిడ్డ, నిన్ను లోకం నుంచి జల్లిని పట్టి నేను తెచ్చుకున్నాను. జల్లిని పట్టి నేను ఇక్కడ తెచ్చుకున్నాను. నువ్వు నా సొత్తువి, నా బిడ్డవి. నిన్ను వెలపెట్టి కొనుక్కున్నాను. నువ్వు నీ సొత్తు నువ్వు కావు. నీ ఆలోచనలు పనికిరావు, నీ నడవడి పనికిరాదు, నీ తలంపులు పనికిరావు. బిడ్డ, ప్రతిదీ నాదే, జరుగుతుంది, జరగాలి కూడా. ఎందుకో తెలుసా? సృష్టించాడు కాబట్టి, ప్రాణం పెట్టాడు కాబట్టి, రక్తాన్ని చిందించాడు కాబట్టి. మనమందరం ఎవరు సొత్తు అండి? దేవుని సొత్తు అయి ఉన్నాం కాబట్టి. లోకంలో పడిపోతే నా బిడ్డలు విడవబడతారు, నరకానికి పోతారు అని జల్లెడి పట్టేశాడండి. హల్లెలూయా. జల్లిని పట్టి మనల్ని తెచ్చి ఇక్కడ పెట్టాడు. మన ప్రవర్తన ఎలా ఉంటుందో, మన ఆత్మీయ జీవితము మరి ఇంకా బలంగా ఉందా లేకపోతే చల్లారిపోయిన వారంగా ఉన్నామా, దేవునికి దూరంగా ఉన్నామా, ఎలా ఉన్నాయి మన ఆత్మీయ జీవితాలు? ప్రార్థన చేస్తున్నామా, ఆరాధన చేస్తున్నామా, దేవుణ్ణి మహింపరుస్తున్నామా లేదా? అది చూస్తున్న దేవుడు ఇక్కడ గర్దిస్తున్నాడు. ఎందుకు గర్దిస్తున్నాడంటే ఆయన సొత్తై ఉన్నాం కాబట్టి. హల్లెలూయా. ఆయన సొత్తై ఉన్నాం, ఆయన బిడ్డలై ఉన్నాం కాబట్టి ఆయన గర్దిస్తున్నాడు. ఏమంటున్నాడు? మిమ్మల్ని ప్రేమిస్తున్నాను కాబట్టి మిమ్మల్ని ఏం చేస్తున్నాను? గర్దించి బుద్ధి చెప్పుతున్నాడు. ఎందుకో తెలుసా? ఆయన బిడ్డలుగా ఆయన రక్తంలో కడగబడ్డాము కాబట్టి మనం మళ్ళీ నరకానికి పోవటం ప్రభుకి ఇష్టం లేదు, లోకంలోకి వెళ్ళిపోవటము దేవునికి ఇష్టం లేదు. కాబట్టి బిడ్డలు తప్పిపోతుంటారు, పాపం చేస్తుంటారు. ఒరే సెల్లు చూడకరా అని తల్లి ఏం చేస్తుంది? నిన్న మరి 8 సంవత్సరాల పిల్లోడండి, వాడు సెల్లు చూస్తున్నాడు కాబోలు. వాళ్ళ అమ్మ ఏం చేసింది? సెల్లు గుంజుకుందంట. ఎట్లా ఎగిరెగిరి కొడుతున్నాడండి వాడు. వాళ్ళ అమ్మ అంత పొడుగుంది. ఆ పిల్లోడు సెల్లు గుంజుకుంది తల్లని ఎగిరెగిరి కొడుతున్నాడు వాళ్ళ అమ్మని. అప్పుడు ఊరుకుంటాడు ఆ తల్లి. వాడు బాగుకోరే తల్లి కాబట్టి సెల్లు లాక్కుంది. వాడు బాగుపడాలనే కదా సెల్లు లాక్కుంది. అయితే వాడికి అర్థం కాక, వాడికి తెలియక వాడు ఏం చేస్తున్నాడు? ఈమె నా సెల్లు లాక్కుంటామేంటి, ఈమె ఎవరు, ఎందుకు లాక్కుంటుంది, వీడు పతనమైపోతున్నాడని, పాడైపోతున్నాడు నా బిడ్డ అని తల్లి ఆలోచిస్తే వాడు మాత్రము ఆలోచన ఎక్కడుంది? సెల్ల మీద ఉంది. ప్రియమైన దేవుని బిడ్డరా, బిడ్డలు తప్పు చేస్తున్నప్పుడు తల్లి కానీ తండ్రి కానీ బిడ్డల్ని సరైన దారిలో పెట్టుకోవాలని అనుకుంటాము. మరి ఎంతైనా చాలా చాలా అవసరం అండి. దయచేసి వదలకండి, నిర్లక్ష్యంగా ఉండకండి, పిల్లల్ని చాలా జాగ్రత్తగా పెంచుకోండి. అలా సెల్లలు లాక్కుంటారు. ఒకడైతే పొడిచి చంపేశాడు తల్లి. ఇక్కడ మన ప్రభువు మనము కూడా నశించిపోయి ఆ నరకానికి పోవద్దు అని మనల్ని ఇక్కడ గర్తిస్తున్నాడు. ఏం చెప్తున్నాడు? మారు మనసు పొందండి. ఏం పొందాలమ్మా? మారు మనసు పొందితేనే తప్ప ఆ పరలోక రాజ్యం ప్రవేశము లేదు. చూడండి, లూకాసు వార్త 5వ అధ్యాయము 31వ వచనం. లూకాసు వార్త 5వ అధ్యాయము 31వ వచనం. వారు ఆయనను చూసి మహాను శిష్యులు వరుసగా ఉపవాసం ప్రార్థనలు చేయుదురు, అలాగే పరిచర్యలు శిష్యులను చేయుదురు గాని ఈ శిష్యులు తిని త్రాగుచున్నారే అని చెప్పారు. అందుకు యేసు, పెండ్లి కుమారుడు తమతో ఉన్నంత కాలము పెండ్లికి వారి
ఎంత మీరు ఉపవాసము చేయింపగలరా? పెండ్లి కుమారుడు వారి వద్ద నుండి కొనుక్కోబడు దినములు వచ్చును, ఆ దినములలో వారు ఉపవాసము చేతులని వారితో చెప్పాను. ఒక్క నిమిషం. లూకాసు వార్త 5వ అధ్యాయము 31వ వచనం. అందుకు యేసు రోగులకి గాని ఆరోగ్యం గల వారికి వైద్యుడు అక్కర్లేదు, మారు మనసు పొందుటకే నేను పాపులను పిలవచ్చును. ఏమంటున్నాడండి? పిలవనప్ప రాలేదు అంటున్నాడు. ఇక్కడ విన్నాం ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు లోకానికి ఎందుకు వచ్చాడంటండి? పాపులను పిలవనప్ప వచ్చింది కానీ పరిశుద్ధులను పిలువ రాలేదు. ఏమంటున్నాడు? వాళ్ళు ఏం పొందాలనుకుంటున్నాడంట? మారు మనసు పొందాలి. ఎవరు మారు మనసు పొందాలి? ఎవరండి? ఈ పాపంలో ఉన్నవాళ్ళు. మరొకసారి చదవండి అన్నమాట. చూసారా ఏమంటే? మారు మనసు పొందుటకే నేను పాపులను పిలవచ్చి తిని. అంటే మనం ఏమి పొంది మారు మనసు పొందాలి? పాపులుగా ఉన్న మనము మారు మనసు పొందాలి. ఏం పొందాలమ్మా? మారు మనసు పొందాలని పిలవచ్చి తిని. నా బిడ్డలు పాపులుగా ఉన్నారు, వాళ్ళు ఏం చేయాలి? మారు మనసు పొందాలి. పాపం ఉంటుందా పోతుందా? అప్పుడు మారు మనసు పొందామనుకోండి, పాపము మనలో నిలిచి ఉంటుందా? తొలగిపోతుందా? తొలగిపోతుంది. అదే ప్రభువు చెప్తున్నాడు. పాపులు నేను పిలవచ్చి తిని, వాళ్ళు ఏం చేయాలని వచ్చాను? నేను మారు మనసు పొందాలి నా బిడ్డలు. ఇంకా కిందేమన్నాడు? నేను నీతిమంతులను పిలువ రాలేదు. చాలండి ప్రియమైన దేవుని బిడ్డలారా, పాపుల్ని ఎందుకు పిలవటానికి వచ్చాడు అంటే వాళ్ళు మారు మనసు పొందాలి. వాళ్ళెవరు? ఇందాక మనల్ని ఎక్కడి నుంచి జల్లి తీసుకొచ్చాడు? లోకము నుంచి తీసుకొచ్చి మందిరంలో ఇక్కడ మనల్ని చేర్చాడు. మనం ఏం చేయాలి? మారు మనసు పొందాలి. ఏం పొందాలండి? మారు మనసు పొందాలని మనల్ని పిలవ వచ్చాడంట. హల్లెలూయా! పిలవ వచ్చాడు. మొదటి యోహాను సువార్త, మొదటి పత్రిక, యోహాను మొదటి పత్రిక. ఆయన పాపుని ఎందుకు పిలవ వచ్చాడు అంటే మారు మనసు పొందుతారని. మొదటి అధ్యాయము మొదటి వచనము 9వ అధ్యాయము 9వ వచనం. మన పాపములను మనము ఒప్పుకుని ఎడల ఏంటండి? ఆగండి అక్కడ. మన పాపములు మనం ఒప్పుకున్న ఎడల, హల్లెలూయా, మన పాపములు మనం ఒప్పుకున్న ఎడల ఆయన ఎవరంట? నమ్మదగిన దేవుడంట. హల్లెలూయా! మన పాపములు ఒప్పుకున్నామో లేదో మనుషులకి కనపడక్కర్లేదండి, ఎవరికి తెలియక్కర్లేదండి. మన పాపములు ఒప్పుకున్నామో లేదో ఎవరికి తెలియాలి అంటే పరమన ఉన్న తండ్రికి మాత్రం తెలిస్తే చాలు. ఒప్పుకున్న ఎడల ఆయన నమ్మదగిన వాడు. చదవండి. నీతిమంతుడై ఉన్నాడు కనుక ఏం చేస్తాడంటే అండి, ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడై ఉన్నాడు కాబట్టి మన పాపములు ఏం చేస్తాడంట? క్షమించి. హల్లెలూయా! హల్లెలూయా! నువ్వు ఎంత ఘోర పాపం అయినప్పటికీ పర్వాలేదు, ఎంత మరి అంతకుడు అవ్వు, దుర్మార్గుడు అవ్వు, దుష్టుడవ్వు, వ్యభిచారి అవ్వు, అయినా నువ్వు ఒప్పుకుంటే నిన్నేం చేస్తాడు? ఆ నీతిమంతుడు క్షమిస్తాడు. ఇప్పుడు వరకు, ఈ క్షణం వరకు మనల్ని క్షమిస్తూ వచ్చాడు కాబట్టి మనం ఇంకా సజీవ లెక్కలో ఉన్నాం. దేవునికి మహిమ కలుగును గాక. నిజమా కాదా? ప్రభువుని మనం దుఃఖపరుస్తున్నామా లేదా? ప్రతిరోజు దుఃఖపరుస్తూనే ఉన్నాం, బాధ పెడుతూనే ఉన్నాం, అయినా మనల్ని క్షమిస్తూనే ప్రభు ఉన్నాడండి. కాబట్టి మనం ఈ మాటలు చాలా చాలా
మరి జ్ఞాపం చేసుకుని నెవరు వేసుకుని ఏంటి నా జీవితము, నా ఆత్మీయ జీవితం ఎలా ఉంది, ఎక్కడ చల్లారిపోతున్నాను, ఎక్కడ పడిపోతున్నాను, ఎక్కడ తొలగిపోతున్నాను, మారు మనసు పొందానా లేదా అని పరిశోధించుకునే వారంగా ఉండాలని రోజు దేవుడు మాట్లాడుతున్నాడు. చదవండి. చాలండి. సమస్త దుర్నీతి నుంచి జాగ్రత్తగా విందాం. మనలో ఏముంది? సమస్త దుర్నీతి ఉందండి. దుర్నీతి, దేవునికి ఇష్టం లేనిది, దేవుణ్ణి దుఃఖపరిచేది, దేవుణ్ణి గాయపరిచేది మనలో దుర్నీతి ఉంది. అయినా మనం ఒప్పుకున్నాము కాబట్టి ఆయన ఏం చేశాడు? క్షమించి మరి సమస్త దుర్నీతి నుంచి మనల్ని ఏం చేస్తున్నాడు? పవిత్రులుగా చేస్తున్నాడు. గట్టిగా చప్పట్లు కొడతామా యేసయ్యకి. ఆ మహిమ గల దేవుడికి గట్టిగా చప్పట్లు కొట్టి దేవుడు మహిమపడతాడు. ఏం చేస్తాడంటే అండి, దుర్నీతులు మనకి తెలిసి కూడా మనల్ని ఎలా చేస్తాడంట? పవిత్రులుగా చేస్తాడు. పవిత్రులుగా చేస్తాడు, పరిశుద్ధులుగా కూడా చేసి ఈ రోజున ఇక్కడ ఏర్పరచుకుని కూర్చోబెట్టుకున్నాడు బిడ్డలారా. అందుకు గర్తిస్తున్నాడు మనల్ని, అందుకు మనకి బుద్ధి చెప్తున్నాడు. ఎందుకో తెలుసా? మిమ్మల్ని రక్షించాను, విడిపించాను, బ్రతికించాను. అయినా మీరు లోకంలోకి పడిపోతారేమో, జారిపోతారేమో, చీకట్లో కలిసిపోతారేమో అని మీకు నేనేం చెప్తున్నాను? గర్తించి బుద్ధి చెప్తున్నాను అంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరొకసారి నేను దేవుడి పేరట మనవి చేస్తున్నాను. మనం అంచె దినాల్లో ఉన్నాం, దేవుడు రాకడ దినాల్లో ఉన్నాం. దేవుడు త్వరగా రానయ్యి ఉన్నాడు. మనకి లోకంలో పనులు లేవు అని నేను అనను. అందరికీ కూడా లోకంలో పనులు ఉన్నాయి. ఇల్లు, సంసారం, బిడ్డలు, భర్త, బిజినెస్లు కానివ్వండి, పనులకు వెళ్ళే వాళ్ళు కానివ్వండి, ఇళ్లలో పనులకు వెళ్ళే ప్రతి బిడ్డకి పనుంది, నేను కాదంటలేదు. కానీ మనల్ని సృష్టించి మన కోసం ప్రాణం పెట్టి ఈ లోకానికి వచ్చి రక్తాన్ని చిందించి రక్షించిన ఆ దేవుడికి మన మీద ఎంతైనా బాధ్యత ఉంది, ఎంతైనా అధికారం ఉంది. నిన్ను నన్ను గర్తించి భయం పుట్టించే అధికారం ఆయనకు ఉంది. అందుకే ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం దేవుని దగ్గరికి క్రమంగా వచ్చేవారంగా, ఆరాధించేవారుగా, ప్రార్థించేవారంగా ఉందాము. మరి శుక్రవారం ఆరాధనలు మానకండి, దయచేసి ఆదివారం ఆరాధనలు మానకండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎంతగానో చల్లారిపోయింది మందిరము. ఉపవాస ప్రార్థనలు లేదు, ఆన్లైన్ ప్రార్థనలు లేవు, ఏమీ కూడా లేకుండా చల్లారిపోయింది. దయచేసి మళ్ళీ కూడా అవన్నీ కూడా మనం కొనసాగించాలన్నదే నా ఆశ, దేవుని కోరిక కూడా అయింది. అందరూ కూడా నాకెందుకు అని మనం అనుకోవద్దు. కానీ ఎవరికి వాళ్ళమే ఒకళ్ళు పులుకొంటూ మాట్లాడుకుంటూ మందిరంకి వెళ్దాం. ఈరోజు ఉపవాస ప్రార్థన, లేదా శుక్రవారం ప్రార్థన, ఆదివారం ఆరాధన, నడవండి వెళ్దాం అని మనం వచ్చే వారంగా ఉండాలని ప్రభు పేరట మనం చేస్తున్నాం. దుర్నీతులమైన మనల్ని ఎలా చేస్తాడంట? పవిత్రులుగా చేస్తాడండి. లోకంలో ఎవరన్నా చేస్తారా? మన డబ్బు చేస్తుందా? మన ఆస్తులు చేస్తాయా? మన ధనము చేస్తుందా? ఏది కూడా చేయదు. చేసేవాడు ఒక్కడే. ఆకాశం ఆసీనుడుగా, ఆ సింహాసనం మీద ఆసీనుడుగా ఉన్న ప్రభు మాత్రమే మన జీవితంలో కార్యం చేస్తాడు. ఎలా చేస్తాడంట? పవిత్రులుగా చేస్తాడు. పవిత్రులుగా మనల్ని మరి ఉంచుతాడు అని చెప్తున్నాడు. ఎందుకు ఇవన్నీ చేస్తాడు అంటే ఆ రాజ్యముకు మనల్ని తీసుకువెళ్ళటానికి. దేవుడికి మహిమ కలుగును గాక. ఇంకా చూడండి, మూడోది చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి కొరింథీ 1వ అధ్యాయం 2 నుంచి 1-2 లైన్లు చదవండి. మొదటి అధ్యాయం 2వ వచనం. దేవుని సంగమునకు అనగా క్రీస్తు యేసునందు పరిశుద్ధపడిన వారే పరిశుద్ధులుగా ఉండుటకు. ఏమంటే క్రీస్తు యేసునందు మీరు ఎలా ఉండాలంట? పరిశుద్ధులుగా ఉండాలి. ఎవరు పరిశుద్ధులుగా ఉండాలి? మనము అంటే క్రీస్తు యేసునందు ఉన్నవారమి ఎలా ఉండాలంటండి?
ఉండాలని దేవుని చిత్తము, దేవుని ప్రణాళిక అయ్యింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనల్ని పరిశుద్ధులుగా ఉండాలి, పరిశుద్ధులు చేయాలి నా బిడ్డలని ఆ ప్రభు ఎంతగానో ప్రయాసపడుతున్నాడు కదా. మనమైతే మరి చల్లారిపోయిన స్థితిలో ఉంటున్నాం. వాక్యము విన్నట్టే వింటున్నాం, కానీ ఈ చెవితో వింటున్నాం, ఈ చెవితో విడిచిపెడుతున్నాం. మన ఆత్మీయ జీవితం ఎక్కడ ఎదుగుతుంది చెప్పండి? ఎక్కడ ఎదుగుతుంది చెప్పండి? ఎదగట్లేదు. ఎక్కడ ఉంది గొంగలి అంటే అదిగో అక్కడే ఆ మూలనేసి ఉంది, తీయలేదు దాన్ని. అది మన ఆత్మీయ జీవితాలు. దయచేసి అలా ఉండకండి. ఏమంటున్నాడు? ఇందాక అక్కడ ఏమన్నాడు? మిమ్మల్ని పవిత్రపరుస్తానన్నాడు. ఇక్కడ ఏమంటున్నాడు? పరిశుద్ధులుగా చేస్తానంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం పరిశుద్ధులుగా, మనం దేవునికి ఇష్టలుగా ఉండాలన్నదే ఆయన చిత్తమై ఉంది, ఆయన ప్రణాళిక అయి ఉంది. చూడండి, రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయము 34వ వచనం. 8:34. శిక్ష విధించువాడెవడో చనిపోయిన క్రీస్తు యేసు, అంతేకాదు మృతుల్లో నుండి లేచిన వాడును, దేవుని కుడి పార్శ్వమున ఉన్నవాడును, మన కొరకు విజ్ఞాపనం కూడా చేయవాడును ఆయనే. చాలండి. ఇక్కడ ఏమన్నాడు? శిక్ష విధించేవాడు ఎవరు? శిక్ష మనకు ఎవరు విధిస్తారు? ఎవరండి? యేసయ్య శిక్ష విధిస్తాడు. ఏమండి? లోకాసు సువార్తలో ఉంది, ఇప్పుడు అక్కర్లేదు. ఏమన్నాడు? ఆయన దిగి వచ్చి సింహాసనం మీద ఆసీనుడుగా ఉండి గొర్రెల్ని మేకల్ని వేరు చేసి ఆయన అక్కడ తీర్పు తీర్చి ఎడమ చేతికి పక్కనున్న వాడికి ఏం చేస్తున్నాడు? శిక్ష విధిస్తూ ఉన్నాడు. విధిస్తున్నాడా లేదా? శిక్ష విధిస్తున్నాడు. తర్వాత రెండోది ఏం చేస్తున్నాడు? చదవండి. శిక్ష విధించువాడు ఆయనే, మృతులలోంచి ఏసే. అంతేకాదు మృతులలో నుండి లేచిన వాడు, దేవుని కుడి పాశాన కూర్చున్నవాడు, మన కొరకు విజ్ఞాపనము చేయనివాడు ఆయనే. చూడండి, శిక్ష విధిస్తాడు. పాపం చేసి మన పాపాలు ఒప్పుకోకుండా ఒకవేళ మరణిస్తే ఆ సింహాసనం ఎదుట నిలబడితే శిక్ష విధిస్తాడు. లేదా మనము పాపాలు ఒప్పుకొని పరిపూర్ణంగా సంపూర్ణంగా మార్చబడితే మనకి శిక్ష విధి లేదు అని ప్రభు చెప్తున్నాడు. ఇంకో మాట చెప్తున్నాడు, మరి మరణించి తిరిగి లేచిన తర్వాత దేవుని కుడి పార్శ్వన కూర్చున్నది ఎవరు? ఎవరండి? ఇప్పుడు ఆయన 3వ రోజు చనిపోయాడు కదా, చనిపోయి తిరిగి లేచాడు. లేచిన తర్వాత 20 రోజులు లోకంలో ఉన్నాడు, అందరికీ కనిపించాడు. తర్వాత ఏం చేశాడు? ఆరోహణమై వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి మరి హాయిగా తండ్రితో ఉన్నాడా? కూర్చున్నాడు. ఆయన కుడిపాశాన కూర్చున్నాడు, కానీ పని చేస్తూనే ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. వెళ్ళిపోయిన పని చేస్తూనే ఉన్నాడండి. యేసయ్య వెళ్ళిపోయాడు, హాయిగా రెస్ట్ తీసుకుంటున్నాడేమో, ఆ సింహాసనం మీద ఆసీనుడుగా ఉన్నాడేమో. కాదు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకో తెలుసా? సృష్టించాడు, ప్రాణం పెట్టాడు, రక్తాన్ని చిందించాడు, ఈ మందిరంలో చేర్చాడు. ఆయన బిడ్డలుగా ఉన్నారు కాబట్టి ఈ బిడ్డలు ఎక్కడ పడిపోకూడదు, ఎక్కడ తొలగిపోకూడదు, మందిరం నుంచి బయటికి వెళ్ళకూడదు అని తండ్రి కుడిపాశాన కూర్చుని ఆయన విజ్ఞాపన చేస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఏమండి? ఏం చేస్తున్నాడు? విజ్ఞాపన. విజ్ఞాపన అంటే ఏంటి? ప్రార్థన. ఎవరి కోసం చేస్తున్నాడు? మన కోసం. ఎందుకు? ఇక్కడ ఆయన రక్తంతో కడగబడ్డ మనల్ని ఇక్కడ పెట్టాడు కాబట్టి మనం ఎక్కడ తొలగిపోతున్నామో, ఎక్కడ చల్లారిపోయి మరి లోకంలో పడిపోతామేమో అని తండ్రి దగ్గర విజ్ఞాపన చేస్తూ ఉన్నాడండి. అప్పుడప్పుడు వీడు అపవాదిగాడి వెళ్తూ ఉంటాడు. ఎక్కడికండి? అక్కడికి వెళ్తాడు, ఆ సింహాసనం దగ్గరికి. ఏరా సాతానా, ఏంటి ఇటు వచ్చావంటే, అయ్యా అటు ఇటు తిరుక్కుంటూ ఏం చేస్తున్నాడు అంటాడు? అటు ఇటు తిరుక్కుంటూ ఒక్కసారి నీ దగ్గరికి వచ్చావయ్యా. ఎందుకు వచ్చావురా? నీ పిల్లల గురించి సాడీలు చెప్పడానికి.
ఆ కృపా ప్రార్థన మందిరం, అబ్బో నా పిల్లలు అంటున్నావు, నా బిడ్డలు అంటున్నావు, నేను ఇక్కడ దేవుని దగ్గర విజ్ఞాపన చేస్తున్నాను అంటున్నావు కదా, వాళ్ళ కోసం నేను ఫిర్యాదులు చేయటానికి వచ్చాను. ఏం చేయటానికి? ఫిర్యాదులు అంటే ఏంటి తెలుసా? సాడీలు, ఉన్నవి లేనివి దేవునికి చెప్పటానికి వాడు వెళ్తాడు. మన మీద నిందారోపణ చేస్తూ లేకపోయినా నింద మోపుతూ ఉంటాడు. మన మీద నిందారోపణ చేసి దేవునికి చెప్తాడు. కుమారుడికి కాదండి, ఎవరికి చెప్తాడు? దేవునికి. తండ్రి ఈ భూమి మీద మరి ప్రాణం పెట్టొచ్చాడు యేసయ్య, రక్తాన్ని చిందించాడు, రక్షించాను అంటున్నాడు, మందిరంలో చేర్చాను అంటున్నాడు, వాళ్ళు పరిశుద్ధులుగా ఉన్నారు అంటున్నాడు. కానీ వాళ్ళు సరిగ్గా లేరయ్యా. వాళ్ళు ఒకరిట్లా అని ఏం చెప్తున్నాడంట? సాడీలు చెప్తూ ఉన్నాడు తండ్రికి. అప్పుడు మరి కరుణ గల యేసయ్య ఏమంటున్నాడో తెలుసా? తండ్రి, ఒకవేళ నా కుమార్తె తప్పిదం చేసిందేమో, ఇదిగో నా కుమార్తె పక్షాన నేను మీకు విజ్ఞాపన చేస్తున్నా, ఆ బిడ్డ పశ్చాత్తాపడి వస్తాదయ్యా వెనక్కి, మారు మనసు పొందుకుని వస్తాదయ్యా వెనక్కి, ఆ బిడ్డకి పాపము చెయ్యదయ్యా, ఒప్పుకుంటుంది. అలాగా ఆయన వెళ్ళిన కాడి నుంచి ఇప్పుడు వరకు కూడా ఏం చేస్తున్నాడంట? విజ్ఞాపన చేస్తూనే ఉన్నాడు. మనం అనుకుంటాం యేసయ్య వెళ్ళిపోయాడు కదా, ఇక మనకి దారెవరు, దిక్కెవరు, మన గురించి ప్రార్థన చేసి వాళ్ళు ఎవరు? అది కాదు ప్రేమ. మనం కోసము ప్రార్థించేవాడు ఆయన, శక్తివంతుడైన యేసయ్య మన పక్షాన మరి ఆయన విజ్ఞాపన చేస్తున్నాడు. అందుకు ఈ రోజు వరకు, ఈ క్షణం వరకు మనం ఇలా సజీవ లెక్కలో ఉన్నాం. బిడ్డలారా, మీ కుటుంబాలు, నా కుటుంబము బాగుందంటే కేవలము ఏంటో తెలుసా? కారణము అక్కడ యేసయ్య ఏం చేస్తున్నాడు? విజ్ఞాపన చేస్తున్నాడు. మళ్ళీ వచ్చాడు సాతానుగాడు. ఎరా మళ్ళీ వచ్చావు, మళ్ళీ ఏం మోసుకొచ్చావురా అంటే, అయ్యా ఇదిగో నీతిమంతుడు అని చెప్పుకుంటావు కదా, ఏబు సంగతి ఒకసారి చూడండి. ఏమైందిరా? బాగుంటాడయ్యా, ఎందుకు బాగోడు? ఆస్తి ఇచ్చావు, ధనవంతుడు చేసావు, అతని చుట్టూ కంచె ఉంచావు, ఇక పాపం ఎందుకు చేస్తాడు? పాపము చెయ్యడు, నీ కంచుంది, నిన్ను దూషించడు అని దేవుని దగ్గర వీడెళ్ళి మరి కొండెపు మాటలు చెప్తూ ఉన్నాడు. ఏమన్నాడు దేవుడు? ఒరే పిచ్చోడా, నా భక్తుడు నీతిమంతుడే, నువ్వు వెళ్ళి ఏం చేస్తావో చేసుకో, నేను కంచె తీసేస్తా, కంచె ఉందంటున్నావు కదా, కంచె తీసేస్తా, ఆస్తి తీసేస్తా, మొత్తం నిల్లు, అతను ఏమీ లేకుండా చేస్తా, కానీ ఏమన్నా చేసుకో, ప్రాణం మాత్రం ప్రాణం దగ్గరికి వెళ్ళావా బిడ్డ, నిన్ను చంపేస్తాను అంటాడు దేవుడు. వెళ్ళాడు, కంచె లేదు. ఏం చేశాడండి? మనకు తెలిసిన స్టోరీ. ఏం చేశాడు? బిడ్డలు చచ్చిపోయారు, ఆస్తి అంతా పోయింది, ఈయన కురుపులతో ఉన్నాడు. ఆఖరికి ప్రాణ స్నేహితులు కూడా అతన్ని మరి నిందిస్తూ అవమానిస్తూ కదండి, ఏదైనా జరిగితే చుట్టుపక్కల వచ్చి సూటిపోటి మాటలతో పొడి చేస్తారు కదా. ఈ బాధ కంటే ఆ వేదన ఎక్కువ అవుతుంది. అలాగే మరి యోబు కూడా వాళ్ళు, ఏరా నువ్వేం తప్పు చేసావో, ఏం పాపం చేసావో, అందుకే నీకు ఒళ్ళన్నీ ఏంటవి కురుపులు, గోక్కుంటా కూడా అసలు సరిపోతలేదు, గోక్కుంటాకి దురద. ఏం తీసుకున్నాడు? చిల్లపెట్టు తీసుకున్నాడండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాగా అపవాదిగాడు ఏం చేస్తుంటాడు? వెళ్ళి మరి ఆయన బిడ్డల కోసము వాడే వెళ్ళి సాడీలు చెప్తూ దేవుణ్ణి మరి మనల్ని పక్కదారిలో పట్టించాలని, మనల్ని నరకానికి తీసుకువెళ్ళాలని వాడు అనుకుంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ ఒక్క మాట చూద్దాం. చూడండి, లూకాసు వార్త 22వ అధ్యాయము 31 ఒక్క లైన్ చదివితే మరి మనకు అర్థమవుతుంది వాడు ఏం చేస్తున్నాడు. లూకాసు వార్త 22వ అధ్యాయము 31వ వచనం.
సీమోను సీమోను, ఇదిగో సాతాను మిమ్మును పట్టి గోధుమ వలె జల్లించుటకు మిమ్మును కోరుకునేను కానీ నీ నమ్మిక తప్పుకోకున్నట్లు నేను నీ కొరకు వేడుకుంటుంది. చాలండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ ప్రభువు సింహాసనం మీద ఆసీనుడుగా ఉండి విజ్ఞాపన చేస్తూ ఉండి కూడా ఇక్కడ లోకములో ఎవరు ఏ అపవాదిగాడు ఏం చేస్తున్నాడు అన్నది ఆయన చూస్తూ ఉన్నాడు. సీమోనుతో చెప్తున్నాడు, సీమోను సీమోను అపవాదిగాడు నిన్ను పట్టి, ఎవరిని పట్టండి? సీమోన్నే కాదు, మనల్ని కూడా లోకములో నీతిమంతులు పరిశుద్ధులు దేవుని బిడ్డలుగా ఉన్న వాళ్ళని పట్టి ఏం చేస్తాడంట? జల్లించటానికి, మిమ్మల్ని అందరినీ జల్లించటానికి వాడు ఉద్దేశము కలిగి ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇందాక మనం స్టార్టింగ్లో లోకం నుంచి యేసయ్య మనల్ని జల్లించి ఎక్కడికి తీసుకొచ్చాడు? మందిరంలోకి చేర్చాడు. కానీ అపవాదిగాడు ఏం చేస్తున్నాడు? మనల్ని ఇక్కడ జల్లించి ఎక్కడికి తీసుకెళ్ళాలనుకుంటాడు? ఎక్కడికండి? నరకానికి. యేసయ్య జల్లించింది ఆత్మలన్నీ తెచ్చి మందిరంలో ఉంచడానికి, భద్రపరచడానికి. వాడెందుకు జల్లించాలనుకుంటున్నాడో తెలుసా? ఎక్కడికండి? నరకానికి తీసుకువెళ్ళటానికి జల్లించాలని వాడు ఉద్దేశం కలిగి ఉన్నాడు. కాబట్టి నువ్వేం చెయ్యి? సీమోనుకు చెప్తున్నాడు, ఏం చేయమంటున్నాడండి? నీ నమ్మిక తప్పిపోకుండా జాగ్రత్తగా ఉండి. ఏం చేస్తాడు ఆయన? వేడుకుంటుంది నీ నమ్మిక పోనివ్వద్దు అంటే. ప్రేమను జాగ్రత్తగా వినండి, ఇటు చూడండి నన్ను దయచేసి. సీమోనుకు చెప్పాడు, వాడు మిమ్మల్ని అందరినీ జల్లించి వాడు లోకానికి, అదే నరకానికి తీసుకుపోవాలని వాడు ఉద్దేశం కలిగి ఉన్నాడు. కాబట్టి నీ నమ్మిక తప్పిపోనివ్వద్దు. దేవునికి మహిమ కలుగును గాక. నువ్వు నా మీద నమ్మిక పెట్టుకున్నావు కదా, నా అందు విశ్వాసం కలిగి ఉన్నావు, నా అందు భయభక్తులు కలిగి ఉన్నావు, నా బిడ్డగా జీవిస్తున్నా నీవు. వాడు నిన్ను పట్టి జల్లిస్తూ ఉన్నప్పుడు నువ్వేం చెయ్యి? నమ్మిక మాత్రము కోల్పోకు. నమ్మిక కోల్పోకు అంటే ఏంటంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, వాడు రాజ్యానికి తీసుకువెళ్ళటానికి, మరి లోకంలో పతనం చేయటానికి ఎన్నో శోధనలు తీసుకొస్తాడు, రోగాలు తీసుకొస్తాడు, బాధలు తీసుకొస్తాడు, కష్టాలు, కరువు కాటకము తీసుకొస్తాడు. అయినా నీ నమ్మిక ఏం చేయదు? తప్పిపోవద్దు. ఒక్కొక్కళ్ళు ఏదన్నా ఇంట్లో శోధన వచ్చింది అనుకోండి, లేకపోతే రోగం, మరి ఒంటికి రోగం వచ్చింది అనుకోండి, దేవుడు ఏం చేస్తున్నాడు? నేను దేవుడు నమ్ముకున్నాను, రక్షణ పొందుకున్నాను, చర్చికి వెళ్తున్నాను కదా, ఇవన్నీ ఎందుకు నాకే జరుగుతున్నాయి అన్నట్టుగా మరి నిరాశ పడిపోయి చర్చికి వెళ్ళటం మానేసి, దేవుడిని ప్రార్థించటం మానేసి మనము చల్లారిపోయిన వారుగా ఉండటానికి కారకుడు ఎవరో తెలుసా అండి? వాడే. కాబట్టి మా ప్రభు ఇక్కడ చెప్తున్నాడు, నీ నమ్మిక ఏం చేయొద్దు? తప్పిపోవద్దు బిడ్డ. నేను ఏం చేస్తున్నాను మీ గురించి? విజ్ఞాపన చేస్తున్నా అంటే మీకు అదేంటి, మీకు ఏమి మీకు చాలదు, మీకు ధైర్యము చాలదు, విశ్వాసము చాలదు, మీరు ప్రార్థన చేయలేరు. కాబట్టి నేనేం చేస్తానో తెలుసా? మీరు బాధల్లో ఉన్నప్పుడు, కష్టాల్లో ఉన్నప్పుడు, వ్యాధిలో ఉన్నప్పుడు నేను విజ్ఞాపన తండ్రికి చేస్తాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎక్కడైనా ప్రభు మనల్ని విడిచిపెట్టినట్టు ఉందా? ఇన్ని అధ్యాయాలు చదివాం కదా, ఉందా? ప్రేమించినట్టు, ఆదరించినట్టు ఉందా? విడిచిపెట్టినట్టున్నా? లేదు కదా. ప్రియమైన దేవుని బిడ్డలారా, కాబట్టి మనకి అనేక రకాలు అప్పుల బాధలు ఉండొచ్చు, భర్త మారలేదు అదొక బాధ ఉండొచ్చు, వేదన ఉండొచ్చు, బిడ్డలు సరిగ్గా లేరు అదొక వేదన, ఎన్నో రకాల వేదనలు వాడు తీసుకొచ్చినప్పటికీ కూడా మరి దేవుని వైపే మనం చూడాలి. నమ్మిక మాత్రము తప్పిపోకూడదు. ప్రభువా, వాడు శోధకుడు పెడుతున్నాడు శోధన,
వాడు మమ్మల్ని జల్లించటానికి ఉద్దేశం కలిగి ఉన్నాడు. ఏ ఉద్దేశము? వీడ లోకంలో పతనం చేయాలి, వీళ్ళ ఆత్మీయతను విడిచిపెట్టాలి, సంఘమును విడిచిపెట్టాలి, లోకస్తులుగా జీవించాలి, తాగుబోతులుగా తిరుగుబోతులుగా ఉండాలి అని వాడు మనల్ని జల్లిస్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము దేవుని బిడ్డలుగా తప్పిపోవద్దంట. దేంట్లో? నమ్మికలో తప్పిపోవద్దు అని ప్రభు చెప్తున్నాడు. అదే రోమా పత్రిక చూడండి మరొకసారి. రోమా 8వ అధ్యాయము 26వ వచనం చదవండి. మనకి ఏ సమస్య వచ్చినా, కష్టం వచ్చినా చాలండి. అట్టువలే అపవాదిగాడు శోధిస్తున్నప్పుడు బలహీనమైపోయాం. ఇక ఎందుకు దేవుడు దేవుడు అని పట్టుకుని ఎందుకు ఉండాలి? ఎవరు యోబు భార్య అన్నది కదా, విసుగుపోయామే, బిడ్డలు పోయారు, ఆస్తులు పోయారు, భర్త మరి ఒళ్ళంతా కూడా కురుపులతో ఉన్నాడు. ఆమె విసుగుపోయి భర్త దగ్గరకు వచ్చి ఏమంటది? ఎందుకయ్యా ఇంకా దేవుడు 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 అంటావు, ఆయన దూషించి చచ్చిపోరాదా అన్నదా లేదా? అన్నదే. అంటే ఆమెలో ఒక విసుగుతనం వచ్చేసింది. దేవుడు మాకు ఏం చేస్తున్నాడు, ఏం చేశాడు? ఈయన నీతిమంతుడుగా జీవిస్తున్నాడు కదా, ఇప్పుడు వరకు ఇన్ని పోయినా ఇన్ని కోల్పోయినా ఏంటి ప్రభువా ఎందుకు ఇలా చేసావని అనలేదు కదా, ఎందుకు ఈ పరిస్థితి తెచ్చావని ఆమె విసుగుదలతోటి ఆయనను దూషించి చచ్చిపో అని మాట్లాడింది. అప్పుడు కూడా ఏమన్నాడో తెలుసా? ఏమేమన్నాడో తెలుసా? పిచ్చిదానిలాగా మాట్లాడకు, ఆ మూర్ఖురాల్లాగా మాట్లాడకు. ఆయన ఇచ్చినప్పుడేమో సంకలు పట్టుకుంటా సంతోషించి ఎంజాయ్ చేసావు, ఇప్పుడు తీసుకున్నాడని ఆయన్ని దూషించమంటావా అని ఆమెని గద్దించినట్టు మనం చూస్తున్నాం. నిజమే ప్రియమైన దేవుని బిడ్డలారా. ఎందుకు యోబుకు ఇది చేశాడో తెలుసా? పరీక్ష. ఇదేంటండి? మనం ఆ పరీక్షలో నిలుస్తామా నిలమ్మా, ఓపికగా ఉంటామా ఉండమా? అర్థమవుతుందండి? దేవుణ్ణి విడిచిపెట్టేస్తామా? లేదు, పట్టుకొని గట్టిగా. ప్రభు అన్నాడు కదా, నీకు కలిగింది గట్టిగా పట్టుకో అని. గట్టిగా పట్టుకుంటాడా విడిచిపెట్టేద్దా, పట్టుకుంటాడా విడిచిపెట్టేస్తాడా అనే పరీక్ష మరి యోబుకు పెట్టాడు. యోబుకే కాదండి, మనకి కూడా పెట్టాడు. అర్థమవుతుందా? మనకు తెలిసి తెలియక ఎందుకు ఇలా జరుగుతుంది? మరి భర్తతో ఒక పక్కన శోధన, మరి బిడ్డలతో శోధన, లేదా సమస్యతో లోకంలో సమస్యలు, ఇవన్నీ ఉన్న ప్రభు ఉన్నాడు. ఆయనే చూసుకుంటాడని ఆయన మీద నమ్మిక మాత్రము మనం ఉంచాలని దేవుని వాక్యం తేటగా తెలియజేస్తుంది. ఇంకేమన్నాడండి? మనము యుక్తముగా ఎలాగ ప్రార్థన చేయవలనో మనకు తెలియదు కానీ ఉచ్చరింప సత్యం కానీ మూలుగులతో ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపనం చేస్తున్నాడు. చూసారా? మనము చల్లారిపోయి బలహీనమైనప్పుడు మన పక్షాన పరిశుద్ధాత్మ దేవుడు ప్రార్థన చేస్తున్నాడంట. హల్లెలూయా! ఎవరు చేస్తున్నారు? పరిశుద్ధాత్మ దేవుడు ప్రార్థన చేస్తున్నాడు. మనం అనుకుంటాం మన ప్రార్థన అని. కాదు బిడ్డలారా, ఎవరు చేస్తున్నారండి? మన పక్షాన ఆత్మ ప్రార్థన చేస్తుంది. ఎలా చేస్తుంది? మూలుగలతో. ఎలా చేస్తుందండి? మూలుగతో. ఇంకేమన్నాడు? కింద మాట ఏమన్నాడు? అది ఏమంటండి? హృదయాలు పరిశోధించేవాడు ఎరుగును. ఆయన దేవుని చిత్త ప్రకారమే పరిశుద్ధుల కొరకు విజ్ఞాపనము చేయొచ్చు. ఎవరి కోసం అంటే దేవుని చిత్తమును పరిశుద్ధుల కొరకు ఏం చేస్తున్నాడు? విజ్ఞాపన చేస్తున్నాడు. ఎవరాయన? పరిశుద్ధాత్మ దేవుడు. అర్థమవుతుందండి? పరిశుద్ధాత్మ దేవుడు కావాలా వద్దా? ఏమండి? ఎంతమందికి తెలుసు పరిశుద్ధాత్మ గురించి కదా? పరిశుద్ధ ఆత్మని దేవుడు మన కోసము బలహీనులుగా ఉన్నామని ఒక్కసారి మళ్ళీ పైకి వెళ్ళి చదవండి.
వలె ఆత్మయు మన బలహీనతను చూసి బలహీనతను చూసి ఆత్మ మన బలహీనతను చూసి ఒక్కొక్కసారి ప్రార్థన చేసుకుంటాకి ఏం చేయము, ఏం చేసుకుంటాంలే, నీరసంగా ఉందిలే, పని ఎక్కువైపోయింది, ఇవాళ రేపు చేసుకుందాంలే, రేపు పొద్దుడు అలాగా అనుకుంటున్నప్పుడు మన బలహీనతను ఎరిగిన ఆత్మ ఏం చేస్తుందంటే ఆయనే సహాయం చేస్తున్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. మళ్ళీ ఏమన్నాడు? ఏలయనగా యుక్తముగా మీరు ఎలా ప్రార్థన చేయాలో మీకు తెలియదు. చాలు, యుక్తముగా అంటే ఇష్టముగా ఎలా ప్రార్థన చేయాలో మీకు తెలీదు. దేవునికి మహిమ కలుగును గాక. నిజమే ప్రియమైన దేవుని బిడ్డలారా, మనలో ఆత్మ లేకపోతే ఎలా ప్రార్థన చేయాలో మనకు తెలీదు. చాలా మంది ఏదో 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 చేసేస్తుంటారు. వాళ్ళు ఇష్టం వచ్చినవి అడిగేసుకుంటారు, వాళ్ళు ఇష్టం వచ్చినవి చెప్పేసుకుంటారు, ఏదో చేస్తారు. కానీ ఆ ప్రార్థన మాత్రం పరలోక రాజ్యము ఆయన పాదాల దగ్గరికి చేరదు అన్నదే ఇక్కడ వాక్యం తేటగా తెలియజేస్తుంది. యుద్ధముగా మీరు ప్రార్థన చేయలేదు కాబట్టి నేనేం చేస్తున్నాను, మీ పక్షమున యుద్ధముగా ప్రార్థన చేస్తున్నానని పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు. కిందేమన్నాడండి? ఆయన ఏం చేస్తున్నాడు? ఆయన ఇంకొకటి ఉంది, మన పక్షాన ఆత్మ మన పక్షాన విజ్ఞాపన చేస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము ఈ లోకస్తులము కాము. ఎవరు బిడ్డలం? మనం ఎవరు సొత్తు అయి ఉన్నాము? దేవుని సొత్తు అయి ఉన్నాం. ఒక్క మాట, ఇంకొక లాస్ట్ది మనము ధ్యానించుకుని ప్రార్థన చేసుకున్నాం. కొలసీలకు రాసిన పత్రిక, కొలసీ 3వ అధ్యాయము మొదటి నుంచి చదవండి. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటిని వెలుగుడి. చాలండి. మీ అందరికీ మనందరికీ ఇది ఒక ప్రశ్న. ప్రభు మనల్ని అడుగుతున్నాడు, క్రీస్తుతో పాటు మీరు లేపబడ్డారా అని ప్రభు నిన్ను మనందరినీ అడుగుతున్నాడు. లేపబడ్డామా? ఏమండి? క్రీస్తుతో, అమ్మా ఒక్క 5 నిమిషం, క్రీస్తుతో కూడా లేపబడ్డామా లేదా? ప్రభు అడుగుతున్నాడు. చెప్పాలి, ఎవరికి వాళ్ళ గమ్మనుండద్దు. ఏమ్మా, లేపబడ్డామా? ఎలా లేపబడ్డావు? ఏమ్మా, ఇక్కడ జల్లించేశాడు. లోకంలో పాపులుగా మనం ఉన్నప్పుడు మనం కావాలి ప్రభుకి. మనల్ని ఏర్పరచుకున్నాడు, ఎన్నుకున్నాడు, చూశాడు. మనం కావాలి ఆయనకి. అక్కడ ఉండటానికి వీల్లేదు నా బిడ్డలు అని జల్లించేసాడండి. జల్లించేసి ఇక్కడ ప్రత్యేకపరిచేసి, ఇదిగో ఇవి కూడా గుంపుగా ఉన్నాయి కానీ వేరువేరుగా లేవు విత్తనాలు. మనము కూడా ఇక్కడ గుంపుగా చేరుకున్నాం. అంటే మారు మనసు పొంది పాపక్షమాపణ రక్షణ పొందుకున్న బిడ్డలు ఎవరంటున్నాడు? క్రీస్తుతో కూడా లేపబడ్డ వాళ్ళు. దేవునికి మహిమ కలుగును గాక. క్రీస్తుతో లేపబడ్డ వాళ్ళండి, లోకస్తులు కాదు, చీకట్లో ఉన్న వాళ్ళు కాదు. దేవుని బిడ్డలుగా మీరు ఉన్నారు కాబట్టి ఏం చేయండి? క్రీస్తుతో లేపబడ్డారు కాబట్టి పైనున్న వాటిని వెతకండి. హల్లెలూయా. పైనున్న వాటిని అంటే ఏం వెతకాలి అమ్మా? ఇప్పుడు ఇది ఎక్కడి నుంచి ఏర్పరిచాడు చెప్పండి? ఇది ఎక్కడ జల్లించాడు? లోకములో జల్లించాడు కదా. ఇప్పుడు లోకము నుంచి మనం ఎక్కడికి వచ్చేసాము? దేవుని మందిరానికి వచ్చేసాం. అంటే దేవునికి సమీపంగా ఉన్నాం, దేవుని బిడ్డలుగా పిలువబడుతున్నాం, నీతిమంతులుగా పరిశుద్ధులుగా పిలువబడుతున్నాము. కాబట్టి మనం ఇప్పుడు కిందున్న వాటిని వెతకటానికి లేదు, వీలే లేదు బిడ్డలారా. ఎందుకంటే మనల్ని వెలపెట్టి కొనుక్కున్నాడు. ఆయన సొత్తు మనము. భూ సంబంధులం కాదు. భూ సంబంధులమా? ఏమ్మా, కింద కావాలా? నీకు నాకు కావాలా?
వద్దు. మనకు వద్దు అనే కదా ప్రభు మనల్ని ఏర్పరచుకున్నాడు. అందుకే ప్రభు చెప్తున్నాడు, బిడ్డలారా నేను ప్రాణం పెట్టాను, వెనపెట్టి మీకు రక్షణ ఇచ్చాను కాబట్టి మీరు నా సొత్తు కాబట్టి పైన ఉన్న వాటిని వెతకండి. ఇంకా కిందేమన్నాడు చదవండి. ఏమంటండి? భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టొద్దు అన్నాడు. చాలండి. పైన వాటిని ఎందుకు వెతకమన్నాడు అంటే, ఎందుకు వెతకమన్నాడంటే ప్రియమైన దేవుని బిడ్డరా, అక్కడ ఎవరున్నారు? తండ్రి సింహాసనం మీద ఆసీనుడుగా ఉన్నాడు, కుమారుడు ఆయన కుడిపాశన విజ్ఞాపన చేస్తున్నాడని మనం ఇందాక చదువుకున్నాము. అక్కడ మీరు వెతకండి. మీరు జీవము, మీ జీవము ఎక్కడ దాగి ఉన్నదంట? దేవుని దగ్గర దాచబడి ఉన్నది. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డరా, నీ జీవము, నా జీవము, మనందరి జీవము ఎక్కడ దాచిపెట్టాడో తెలుసా? దేవుని దగ్గర దాచిపెట్టాడు. హల్లెలూయా, హల్లెలూయా. మరి దాచిపెట్టిన జీవాన్ని సంపాదించుకోవాలి అంటే ఎక్కడ వెతకాలి? ఏమ్మా, అర్థమైందా నేను చెప్పింది? ఎంతమందికి అర్థమైంది? ఎంతమందికి అర్థమైంది? ఎందుకు పైన వాటిని వెతకాలి? జీవము అక్కడ దాచిపెట్టాడండి. ఎవరిదా జీవము? ఆ జీవము మనం సంపాదించుకోవాలి అంటే మనం పైన వాటిని వెతకాలి. కానీ నువ్వు భూ సంబంధిగా ఉండటానికి వీలు లేదు. చదవండి ఇంకేమన్నాడు? 3:1 నుంచి చదువుతున్నావు కదా ఇక్కడ. మీ జీవము క్రీస్తు కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. మనకు జీవమైన క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరును ఆయనతో కూడా మహిమ యందు ప్రత్యక్షపడదు. ఏమంటండి? ఎప్పుడైతే పైన వాటిని వెతుకుతావో, ఆ జీవం కోసం నువ్వు ప్రయాసపడతావో, నీ దేవుడు ఆయన వచ్చినప్పుడు ఆయనతో కూడా నువ్వు ఎక్కడుంటావు? మహిమతో, ఆయనతో కూడా. ఎవరితో ఉంటామంట? యేసయ్యతో కూడా మనము మరి అక్కడ ప్రత్యేకించబడతామని వాక్యము తేటగా తెలియజేస్తుంది. కాబట్టి మనము ప్రభు తెలియనప్పుడు, ప్రభువుని మనం ఎరగనప్పుడు, మనం పాపంలో ఉన్నప్పుడు, మనం చీకట్లో ఉన్నప్పుడు విడిచిపెట్టలేదు. కానీ నా బిడ్డలు చీకట్లో తడుముకుంటూ ఉన్నారు. గుడ్డోడు ఏం చేస్తాడండి? ఏం చేస్తాడు? తడుముకుంటూ ఉంటాడు కదా. ఆ తడుముకోవద్దు నా బిడ్డలు, వెలుగులోకి నడిపిస్తాడని మనందరినీ వెలుగులోకి నడిపించాడు బిడ్డ. మనందరినీ వేరుపరిచాడు బిడ్డలారా. ఇక్కడ చేర్చాడు. ఇక్కడ చేర్చి ఆగలేదు. కానీ ఎక్కడికి రమ్మన్నాడు? పైన వాటిని నువ్వు మరి గ్రహించుకోగలిగి ఉండాలి. ప్రార్థించి ఆరాధించి అక్కడ ఉన్న ప్రభుని వెతకాలి. ఎక్కడున్న ప్రభుని? ఇక ఇంకా భూ సంబంధమైన వాటిగానే వెతుకుదామా? ఏమ్మా, ఇక్కడ కావాలి, ఉండటానికి నివాసం కావాలి, బ్రతకటానికి సంపాదించుకోమని ప్రభువే చెప్పాడు. కుటుంబము, బిడ్డలు, సంసారము ఆశీర్వదింపబడండి, దీవించబడండి, ఫలించండి, ఇవన్నీ ప్రభువే చెప్పాడు. కానీ ఎప్పుడైతే వేరుపరిచాడో, నువ్వు బ్రతుకు లోకంలో పనికెళ్ళు, సంపాదించుకో, కానీ నీ ఆత్మ మాత్రం ఎక్కడుండాలి? ప్రభు దగ్గర మనం ఉండేవారంగా, పరిశుద్ధులుగా మార్చబడే వారంగా మనం ఉండాలని దేవుని వాక్యం తేటగా తెలియజేస్తుంది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి దేవుడు మనకిచ్చిన ఈ గొప్ప ధన్యత, ఈ గొప్ప భాగ్యాన్ని మనం విడవద్దు. దయచేసి ఈ మాటలు నెవరు వేసుకుందాం, ప్రార్థన చేద్దాం, ఇంకా ఆత్మీయంగా ఎదుగుదాం. ఈ వాక్యం దేవుడు దీవించి ఆశీర్వదించి